ఈరోజు అయితే కనుక స్పెషల్ కుడియాలు అంటారండి. పూర్ణం కుడియాలు అని చెప్తారు. రాయలసీమలో ఫేమస్ అయిన పూర్ణం కుడియాలండి. ఈ పూర్ణ కుడియాలు మనము దేంతో చేసాము, ఎలా చేసాము, ఎంత సేపట్లో చేసాము, ఎంత టేస్టీగా ఉంటాయి అనేది మీరే ముందు చూస్తూ ఉంటే కనుక తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు పూర్తిగా మొత్తానికి నేను అన్నీ రెడీ చేసిన తర్వాత ఇక్కడ నేను కొద్దిగా మామూలుగా అన్నీ సర్ది పెడుతున్నానండి. నీట్గా చూస్తున్నారు కదా, మా రాయలసీమ ఫేమస్ అయిన కుడియాలు, పూర్ణం కుడియాలు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పచ్చి శనగపప్పు తీసుకుంటున్నానండి. శనగపప్పు ఒక ½ కిలోకి కొద్దిగా తక్కువ తీసుకున్నాను. ఆ తర్వాత నేను ఇక్కడ కుక్కర్లో వేసి 1-2 సార్లు శుభ్రంగా కడిగి సరిపోయినట్టుగా వాటర్ అయితే ఇందులో మనం వేసి కుక్కర్ మీద పెట్టేస్తున్నానండి. కొద్దిగా మంట కూడా తగ్గించేసాను, చిన్న కుక్కర్ కదా, అందుకనేసి మంట తగ్గించేసి మనం పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఇక్కడ 1 కప్ వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నాను, 1 కప్ వచ్చేసి మైదా పిండి తీసుకున్నాను. 2 పిండిలు కలిపేసి మనము పిండిని 2 అంటే మైదా పిండి గోధుమ పిండి 2 కలిపితేనే చపాతీ పూరి బాగుంటుంది అనమాట. పూర్ణం కుడియాలకి సూపర్గా ఉంటుంది. అందుకనేసి 2 పిండిలు నేను ఇక్కడ 1 కప్ తీసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసి కలిపేసి ఆ తర్వాత నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేశానండి. చూస్తున్నారు కదా, ఈలోపు మనకు పప్పు కూడా నలిగిపోయిందండి, బాగా ఉడికిందనమాట. ఉడికిన పప్పుని నేను మిక్సీ జార్లో వేయకుండా ఇక్కడ పాత స్టైల్లో మా అమ్మమ్మ వాళ్ళు ఇలాగే గ్రైండ్ చేసేవాళ్ళు. అంటే పప్పు గుత్తి తీసుకొని గ్రైండ్ చేసేవాళ్ళు. లేదంటే బయటికి వెళ్ళేసి బయట పెద్ద బండ ఉంటుంది, ఆ బండ పైన గుండు ఉంటుంది, ఆ దాని మీద వేసేసి బాగా గ్రైండ్ చేసుకొని తీసుకొని వచ్చేవారు. ఇలాచి పౌడర్ కూడా వేసాను. సరిపోయినట్టుగా మనం షుగర్ కూడా తీసుకున్నాం అనమాట. షుగర్ కూడా వేస్తాను కదా. ఇప్పుడు మొత్తానికి బాగా మిక్సింగ్ చేసేద్దాము. ఇక్కడైతే ఇంకా నేను పప్పు గుత్తి తీసుకొని, పూర్వంలో మన పప్పు గుత్తులతోనే ఇలాగ పప్పు అనేది రేమేవాళ్ళండి. బాగా మెత్తగా మిక్సీ జార్లో వేయడం కన్నా ఇలా పప్పు పూర్ణం చేసుకుంటే కానీ చాలా కమ్మదనం అనమాట. పూర్వంలో ఇలాగే కొద్దిగా పూర్ణం అయితే ఇలాగే ఇంట్లోనే రెడీ చేసుకునేవాళ్ళు, మిక్సీ జార్లో వేయకుండా. లేదంటే కనుక బయటికి వెళ్ళేసి ఒక పెద్ద బండ ఉండేది, ఆ బండ కింద గుండు, ఆ బండ పైన గుండు ఉంటే కనుక గుండ్లతో ఇలాగా రుబ్బేవాళ్ళు అనమాట. ఇప్పుడు టేస్ట్కి సరిపోయినట్టుగా ఇక్కడ నేను నెయ్యి కూడా వేసానండి. ఇందులో నెయ్యి వేసాను, ఇలాచి పౌడర్ వేసాను, షుగర్ వేసాను. మొత్తానికి ఒకసారి అంతా కలిపేద్దామండి. చక్కగా ఇలాగ కలపాలి. కలిపిన తర్వాత ఇది పూర్ణము మళ్ళీ మనం ఒకసారి స్టవ్ మీద పెట్టేసి చక్కగా ఉడకాలన్నమాట. బాగా ఉడికిందనుకోండి పూర్ణము, మనకు అప్పట్లో ఫ్రిడ్జులు లేవు కదా, అందుకనేసి పూర్ణం బాగా ఉడికిచ్చేసి పూర్ణంతో కుడియాలు చేసుకుంటే 1 వారం అయినా కానీ సరే చెక్కు చెదరకుండగా అలాగ నిలువ ఉండిపోయేటివి అనమాట. ఎప్పుడైనా కానీ సరే అలాగా పెద్దవాళ్ళు చేసుకునేవారు. అప్పట్లో ఫ్రిడ్జులు లేవు కదా, మరి ఫ్రిడ్జుల్లో మనం పూర్ణం పెట్టుకునేకైనా కానీ సరే దేనికైనా కానీ సరే ఇలాగ బాగా ఉడికిచ్చిన పూర్ణము చక్కగా 1 వారం 10 రోజులైనా కానీ సరే నిలువ ఉంటాయి అన్నమాట. అందుకనేసి నేను మళ్ళీ పూర్ణం బాగా చక్కగా ఉడికిచ్చాను. ఇప్పుడు ఇక్కడ మనము పూర్ణానికి సరిపోయినట్టుగా పూరీలు కూడా చిన్న పూరీ టైపు చేసి ఒక 5 నుండి 6 వరకు రెడీ చేసి పెట్టుకుందాము. కలిపి పెట్టుకున్న పిండి ఉంటుంది కదా, గోధుమ పిండి మైదా పిండి కొద్దిగా కలిపి పెట్టుకున్నాం కదా ముందుగానే, అది అయితే కనుక గాలి తగలకుండా మనకు మెత్తగా ఉండాలి పిండి అనుకుంటే ఒక గిన్నెలు వేసి మూత పెట్టేసి వదిలేయడమేనండి. చిన్న పూరి నొక్కేసి ఆ పూరి తిక్కిన తర్వాత ఆ పూరీలో మనకు సరిపోయినట్టుగా పూర్ణం పెట్టేసి చూడండి, చిన్నగా అంచులు అనేటివి బాగా 2 వేళ్ళతో క్లోజ్ చేసేయడం. ఇలాగా చూస్తున్నారు కదా, నీట్గా అంచు అనేది ఎక్కడ ఓపెన్ అవ్వకుండా బాగా గ్యాప్ లేకుండా అలాగా వేళ్ళతో క్లోజ్ చేసేయడమే. ఒకటి తర్వాత ఒకటి మనము మొత్తానికి పూరీలన్నీ ఇలాగే క్లోజ్ చేసుకోవడము. చాలా సింపుల్ అండి. ఎవరికైనా కానీ సరే రాదు అనకుండా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇలాంటి పూర్ణం కుడియాలు. ఇవి అయితే కనుక పూర్ణం కుడియాలు మా రాయలసీమలో చెప్తారండి. మేమైతే పూరానికి పూరి అని మేమంటాము. ఇది మా పండుగ రోజు నేను మామూలుగా హ్యాపీ కదా ఆ రోజు, అందుకనేసి ఈ వంటకం అనేది మేము చేస్తామన్నమాట. చనా ఖీర్ చేస్తాము, పైనుండి వచ్చేసి పూరి చేస్తామన్నమాట. పూరానికి పూరి
మిలాతున్ నబీ రోజు చేశానండి నేను. ఒక పక్కన శనగపప్పు పాయసం, ఒక పక్కన పూర్ణంతో చేసిన కుడియాలు. ఒక గిన్నెలో నూనె వేసి ఆ నూనె బాగా వేడెక్కిన తర్వాత మంట తగ్గించేసి ఆ తర్వాత నేను ఈ పూరీలను ఫ్రై చేసి తీసేస్తున్నాను. మనం పూరీలు రెడీ అయిన వెంటనే ఫ్రై చేయకుండా ఒక 5 మినిట్స్ అన్న వెయిట్ చేయాలి. ఎందుకంటే ఆ రేకులు అనేవి మనము క్లోజ్ చేసాం కదా పూర్ణం పెట్టేసి, అవి ఓపెన్ అవుతాయి అన్నమాట. కొద్దిగా ఇంకా ఆరకముందే మనం ఫ్రై చేస్తే కనుక ఓపెన్ అయిపోయి మొత్తానికి పూర్ణం అనేది కొద్దిగా డ్యామేజ్ అయిపోతుంది, నూనెలో కలిసిపోతుంది. అందుకనేసి ఒక 5 మినిట్స్ అన్న మనం వెయిట్ చేస్తే కనుక ఆ పైన ఉన్న పూరి రేకు ఉంటుంది కదా, అది కొద్దిగా లైట్గా ఆరిందనుకోండి, అప్పుడు మనకు చక్కగా నూనె ఏ డ్యామేజ్ అవ్వకుండా అంటే కుడియాలు కూడా మనకి ఏ డ్యామేజ్ అవ్వకుండా నీట్గా చూడండి. నూనె నేను అప్పటి నుండి ఫ్రై చేస్తున్నాను, ఒక్కటి కూడా మనకు డ్యామేజ్ అవ్వకుండా నీట్గా నూనె ఫస్ట్ నుండి మనం ఎలాగేసామో అదే కలరే ఉంది చూడండి నూనె. అంటే మనం క్లోజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి. అసలు చిన్న ఓపెన్ ఉంది అనుకోండి పూర్ణం లేకి నూనె వెళ్ళిపోతుంది, లేదంటే పూర్ణం అన్న బయటకు వచ్చేస్తుంది. ఒక్కరం ఈజీగా చేసుకోవచ్చండి ఈ కుడియాలు అయితే కనుక. అంటే మరీ ఎక్కువగా ఏం చేయడం లేదు కదా, మనం ఒక 1/2 కిలో పూర్ణం కుడియాలు అయితే కనుక చేసుకుంటున్నాం. సింపుల్గా ఎవరిమైనా కానీ సరే మనకు రాదు అనకుండా ఈజీగా చేసే ప్రాసెస్లో నేను చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది. నచ్చినట్టుగా అయితే జస్ట్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. మీ ఒక సబ్స్క్రైబ్, మీ ఒక లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మా రాయలసీమ ఫేమస్ అయిన పూర్ణం కుడియాలు మీకు ఎలాగ అనిపించింది? నచ్చినట్టుగా అయితే జస్ట్ లైక్ చేయండి. మొత్తానికి అన్నీ చేసి పెట్టుకున్నాం కదండి. మొత్తానికి అన్నీ మనకు కొద్దిగా లైట్గా ఆరిన తర్వాతనే ఇలాగ మనం డ్రీ ఫ్రై చేసుకొని ఒక జాలర్ బేషన్ ఉంటే ఇంకా జాలర్ బేషన్లో వేసి మనం పెట్టుకోవడమే. ఎందుకంటే లైట్గా ఏదైనా ఆయిల్ ఉన్నా కానీ సరే హోల్ ఉన్న గిన్నె ఉంటుంది కదా, ఆ చిన్న చిన్న హోల్ ఉన్న గిన్నెలోనే జల్లడి అని చెప్తాము, అలాంటిది పెట్టుకొని అందులో మనము ఈ పూర్ణం కుడియాలు అనేటివి మొత్తానికి వేసి పెడుతున్నాను అనమాట. ఏదైనా చిన్న ఆయిల్ ఉన్నా కానీ సరే మనకు ఆయిల్ అనేది కిందికి వెళ్ళిపోతుందని. థ్యాంక్ యూ.